श्रीरामचन्द्रपरब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ఆత్మబంధువులారా, యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణము 305వ భాగం. నిన్న చివరిలో వశిష్ఠ మహర్షి దేహాభిమానులైనటువంటి బుద్ధిహీనులు సముద్రంలో బుడగల్లాగా పుట్టి నశించిపోతూ ఉంటారు, నశించడానికే జన్మిస్తుంటారు అంటూ ఆపారనమాట. అయితే పాపం ఆ టెంపోని ఈ ఎపిసోడ్లో కూడా అలాగే కంటిన్యూ చేస్తున్నారు. వారి మీద ఉన్నటువంటి ఆ ప్రేమతో ఒక తీవ్రమైనటువంటి ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు వశిష్ఠ మహర్షి. ఏమంటున్నారు? రామా, ఇటువంటి వాళ్ళ కోసం ఎందుకు దుఃఖించడం అని కూడా నిన్న అన్నారు కదా. అదే మార్గంలో ఎన్ని పశువులు ప్రతిరోజు ప్రతి దినం కూడాను వధ్యస్థలలో వధింపబడుతున్నాయి కదా. ఎన్నో అంటే పశువులు అంటే పక్షులు, కోళ్ళు, మేకలు, గొర్రెలు, రకరకాల జంతువులన్నీ కూడాను రకరకాల కారణాలతో చంపబడుతున్నాయి కదా. చూడండి, ఫ్లో ఎట్లుంటుందంటే అద్భుతంగా ఉంటుంది ఈ ఫ్లో. వశిష్ఠ మహర్షి చాలా ఇదిగా అలాగా జారిపోతూ వస్తుందన్నమాట. కోట్ల కొలది దోమలు పుడుతున్నాయి, గిడుతున్నాయి. అది నిత్యము గాలి ఆ దోమలని హతమారుస్తోందే. దానికి శోకం ఎందుకు? కొండలలో, అడవులలో బోయవాళ్ళు, వేటగాళ్ళు లక్షల కొలది మృగాలను చంపుతున్నారే, వాటికి దుఃఖించడం మనకు తగుతుందా? అంటే ఈ దేహాభిమానులైనటువంటి బుద్ధిహీనులు నశిస్తూ ఉంటే మనం ఎందుకు మనం దుఃఖపడాలి అని చెప్తున్నారనమాట వశిష్ఠ మహర్షి. కాబట్టి నీళ్ళల్లో ఉన్నాయి, నీళ్ళల్లో చూస్తే పెద్ద తిమింగలాలు ఉంటాయి. ఆ పెద్ద చేపలు చిన్న చేపలని చంపేస్తూ ఉంటాయన్నమాట. మరి వాళ్ళ కోసం వాటి కోసం మనం చింతిస్తామా ఏంటి? రామా, మక్షిక అంటున్నాడు ఇక్కడ. మక్షిక అంటే చిన్న ఫ్లై లాంటిది అనమాట, ఎగిరే కీటకము అనేటువంటి అర్థం వస్తుంది. మక్షిక అనేటువంటి చిన్న ఈగ లాంటిది అనుకోండి మక్షిక. ఇప్పుడు ఆ వరుస చెప్తాడు చూడండి. ఆ మక్షిక ఏం చేస్తుంది? పేలం తింటుందట. సాలీడట ఆ మక్షికను తింటుందట. సాలిపురుగు, సాలీడ మక్షిక. ఆ సాలిపురుగును వనమక్షిక అంటే ఇంకొంచెం పెద్ద కీటకమేమో అది. వనమక్షిక అంటే బాగా పెద్ద పురుగేమో అది. ఈ సాలిపురుగును భక్షిస్తుంది. ఆ వనమక్షికను కప్ప భక్షిస్తుంది. కప్ప పామును, పాము గద్దను, లేకపోతే పాము గద్దను కానీ, గద్ద కానీ, లేకపోతే ముంగిస కానీ మింగేస్తూ ఉంటుంది. ఆ ముంగిసను పిల్లి తింటుంది. పిల్లిని కుక్కను ఎలుగుబంటు. ఇక్కడ ఎలుగుబంటు అంటే ఎలుగుబంటు శాకాహారి అని నాకు కరెక్ట్గా నేను శాకాహారి అని అనుకుంటున్నాను. మరి మహర్షి వారు ఇక్కడ ఆ కుక్కని ఎలుగుబంటి తింటుంది. ఎలుగుబంటుని పులి అంటే ఒక ఫ్లో కోసం కూడా వాడి ఉండవచ్చేమో. ఎలుగుబంటుని పులి తింటుంది. ఆ పులిని సింహం తింటుంది. ఆ సింహం ఏమవుతుంది? ఈ సింహం కూడా శరభం అట. అంటే శరభం అంటే 8 కాళ్ళ సింహం అట ఇది. శరభం అనేది ఇది మామూలుగా కొన్ని పక్షి లక్షణాలు, కొన్ని జంతు లక్షణాలు ఉంటాయట. ఇవి మన జానపద సినిమాల్లో చూపిస్తుంటారే, అటువంటి ఆయన ఉంటారు కదా జానపద సినిమాలు చిన్నప్పుడు చూసేవాళ్ళం. ఆ సినిమాల్లో ఇలాంటి జంతువుల్ని పెడుతూ ఉంటారనమాట. కొన్ని పక్షి లక్షణాలు, జంతు లక్షణాలుగా 8 కాళ్ళు ఉన్న సింహాన్ని శరభం అంటారట. ఈ శరభము సింహాన్ని తింటుందట. మరి ఈ శరభం అంట దట్టమైనటువంటి మేఘాన్ని, అంటే పక్షి లక్షణాలు కూడా ఉన్నాయి కదా దీనికి, అలాగా ఎగిరి మేఘాన్ని దాటంట అది ఎక్కడ పడుతుంది? లోయలో పడి చస్తుందంట. చూడండి, శరభం మేఘం ద్వారా శరభం కూల్చబడింది. అంటే మేఘం ఇప్పుడు సీన్లో ఉందన్నమాట. ఈ మేఘాన్ని ఏం చేస్తుంది? గాలి
కొట్టిపడేస్తుంది, గాలి కొట్టిపడేస్తుంది. మరి గాలిని కొండ అడ్డుకుంటుందంట. ఆ సీక్వెన్స్ ఎలా అవుతుంది చూడండి. గాలిని కొండ అడ్డుకుంటుందట. ఆ కొండని వజ్రాయుధం చూర్ణం చేస్తుందంట. ఎవరిది వజ్రాయుధం? ఇంద్రుడి చేతిలో వజ్రాయుధం అనమాట. ఆ వజ్రాయుధం కొండని చూర్ణం చేస్తుందట. మరి ఇంద్రుణ్ణి విష్ణువు సృష్టిస్తున్నాడట. ఆ విష్ణువు మత్య కూర్మ వరాహాది రూపాలను ధరిస్తున్నాడట. ఎక్కడ నుంచి మక్షిక నుంచి ప్రారంభమయ్యి విష్ణుదేవుడు వరకు వచ్చినాడు వరుసగా వశిష్ఠ మహర్షి. రామా, విద్యావంతులు ఎంతో గొప్ప పేరుని గరించినటువంటి విద్యావంతులు, అస్త్రశస్త్ర సంపన్నులు, భారీ శరీరాలు కలిగినటువంటి వాళ్ళు సైతం, పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళు అనుకునే వాళ్ళు సైతం అట శరీరంపై ఉన్నటువంటి పేలతో భక్ష్యం పడుతున్న. ఆ పేలు అంటే తినేస్తుంటాయంట వాళ్ళని. అంటే చిన్న చిన్న పేలతో వాళ్ళు భక్షింపబడుతున్నారు. ఈ విధంగా ప్రాణివర్గం అంతా కూడాను సదా పరస్పరం వినాశనం కొరకే అవి నాశనం చేసుకుంటూ, అదేవిధంగా భక్షించుకుంటూ, ఒకదానికి రక్షించుకుంటూ తిరుగుతూ ఉన్నాయి. ఎన్నో ప్రాణులు నిరంతరం నశిస్తూ ఉన్నాయి. చీమలు మొదలైన పుట్టలుగా పుడుతున్నాయి, పోతున్నాయి. ఏనుగుల కంటే పెద్దమైనటువంటి చేపలు, మొసళ్ళు మొదలైనవి నీళ్లలో జన్మిస్తున్నాయి. తిమింగలాలు ఆ కాలంలోనే ఉన్నాయేమో. ఇక్తియోసారస్లని రకరకాల నీళ్లలో ఉండేటువంటి డైనోసారస్లో ఒక రకం ఇక్తియోసారస్ అంటారు. ఇవన్నీ కూడాను ఈ వశిష్ఠ మహర్షి మన ముందుకు తెస్తున్నాడు అనమాట. తేళ్ళు మొదలైనటువంటి కీటకాలన్నీ భూమిలో పుడుతున్నాయి. ఆ అంతరిక్షంలో రకరకాల పక్షులు ఉంటున్నాయి. సింహము, పులి మొదలైనవన్నీ అడవుల్లో, ఇవే కాకుండా విచిత్రమైనటువంటి ప్రాణులన్నీ ఉన్నాయి. ప్రాణుల అవయవాల్లో చిన్న 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 క్రిములు, కీటకాలు మన పొట్టలో కొన్ని వేల రకాల బ్యాక్టీరియాలు, వైరస్ ఉంటాయట. శాస్త్రవేత్తలు చెప్తారన్నమాట. ఇలా ప్రాణుల యొక్క దేహాల్లో చిన్న చిన్నవి అనేకమైనటువంటి జీవులు నివసిస్తున్నాయి. కప్పలు మొదలైన శిలా గర్భాలలో, రాళ్లలోనే ఉంటున్నాయి ఇవి. ఈ విధంగా లెక్కకు మించి పుడుతూ గిడుతూ ఉన్నటువంటి ప్రాణుల విషయంలో ఇట్లా చచ్చిపోయి మీ వరుస చెప్పారు కదా ఇప్పుడు మొదటి నుంచి, ఈ ప్రాణుల విషయంలో ఎవరైనా దయార్థ హృదయులు ఉంటారు కదా, చాలా దయగలిగినటువంటి మానవులు, దయతో బాగా నిండినటువంటి హృదయాలు కలిగిన వాళ్ళు ఎవరన్నా ఉంటే అటువంటి వాళ్ళు ఏమన్నా వీటి కోసం దుఃఖిస్తారేమో. కానీ ఈ జనన మరణ సంసారంలో సంభ్రమంలో పడి దొలుతున్నటువంటి వాళ్ళు ఎవరు కూడాను వాళ్ళకి వీటి పట్ల హర్షము లేదు, లేకపోతే విషాదము లేదు. అసలు తగవు అంటున్నాడు, లేదని కాదు, తగవు అంటున్నాడు వశిష్ఠ మహర్షి. చెట్లపై ఆకుల్లాగా జీవజాలం పుడుతూ గిడుతూ ఉందయ్యా. కాబట్టి అజ్ఞానులకు, కుబుద్ధులకు దుఃఖం తొలగించాలి అనేటువంటి ప్రయత్నం ఉంది. చూసావు, ఇదంతా ఎందుకు చెప్తున్నారు వశిష్ఠ మహర్షి? వీళ్ళ కోసం, ఎవరు దేహాభిమానులు అయినటువంటి అజ్ఞానుల కోసం అనమాట. ఇటువంటి అజ్ఞానులు, కుబుద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి దుఃఖాన్ని చేయాలనేటువంటి ప్రయత్నించేవాడు వాడు ఎట్టటోడంటే, ఒక ఉపమానం చెప్తున్నాడు. ఒక చిన్న గొడుగు పట్టుకుని ఆకాశంలోంచి ఎండ మొత్తం భూమిలంతా ఎండ తగలకుండా చూడాలి అని ప్రయత్నం చేసేవాడట. కాబట్టి అజ్ఞానులకి, కుబుద్ధులకి జ్ఞానం బోధించడం అనేది కుదరదు అని చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి పశుపక్షాదుల వంటి మానవులు ఉపదేశానికి యోగ్యుడు కారు. ఉపదేశం చేయడానికి వీళ్ళు పశువుల లాంటి పక్షుల లాంటి, అంటే పశుపక్షాదుల లాంటి ఈ జనులకు ఉపదేశానికి కుదరదయ్యా. రాయికి పోయి పెద్ద బండరాయి ముందు చేరి ఒక అందమైనటువంటి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కథని చెప్పామనుకో, అది ఏమన్నా దానికి ఏమన్నా ఉపయోగం ఉంటుందా? అర్థమవుతుందా?
అలాగే విషయాసక్తులైనటువంటి పశుపక్షాల లాంటి ఈ మనుషులకు అంటే ఈ మనుషులకి ఇటువంటి విషయాసక్తి గల మనుషులకి పశుపక్షాదులకి ఏమీ తేడా లేదు అని చెప్తున్నమాట. పశువులు ఏం చేస్తాయి? దారాలతో కట్టబడతాయి అనమాట. పశువుని ఎప్పుడు కూడాను దారంతో పాశంతో బంధించి ఉంటారు. మూఢుల మనసులన్నీ కూడాను ఎలా కట్టబడి ఉంటాయన్నమాట. ఈ మూఢులకు కట్టినటువంటి దారం ఏదంటే మనస్సు అనమాట. పశువులు ఎలాగ దారంతో కట్టబడి ఉంటాయో ఈ అజ్ఞానులకు మనస్సు అనేటువంటి దారంతో కట్టబడి ఉంటారు. వీళ్ళు తన మనస్సు అనేటువంటి బురదలో వీళ్ళు కూరుకుపోయి ఉంటారు అజ్ఞానులు. తన వినాశానికి వాళ్ళు పనిచేస్తారే కానీ వాళ్ళు చేసే ప్రతి పని కూడాను బంధానికి దారితీస్తుందే కానీ అది మోక్షం వైపు వాళ్ళు ఎట్టి పరిస్థితిలో చూడరయ్యా. కాబట్టి మనోనిగ్రహం లేని వాళ్ళు, మనోనిగ్రహం ఎవరికైతే ఉండదో వాళ్ళకి నలువైపుల నుండి ఆపదలు చుట్టుముడతాయి. వాటిని తొలగించాలి అనేటువంటి ప్రయత్నం ప్రజ్ఞావంతులైన వాళ్ళు చేసినా కూడా వాళ్ళకి అది సాధ్యమే కాదు అని గట్టిగా చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి ఈ ఎపిసోడ్లో. రేపు ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణ.